తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఎగ్గొట్టేందుకు అనేక రకాలైన పన్నాగాలు పొందుతుందని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క పథకం అమలు కావటం లేదని, టీడీపీ ఇప్పటికే పెన్షన్లపై కూడా చేతులు వదిలేసిందని, కొన్ని పెన్షన్లు కావాలని తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిచ్చినటువంటి హామీల విషయం చాలా స్వల్పమైనట్టుగా, పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటిదిగా, తొనకుండా వెనక్కుండా అదొక సాధారణ విషయం అలా ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడుతూ ఏవైతే వారు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ ఆర్థిక లోటు వల్ల మేము చేయలేకున్నాము. మేము ఎప్పుడైతే అప్పులు తీసుకొచ్చినటువంటి ధనాన్ని వృద్ధి రేటు పెరిగేటట్టుగా మేము పలు సంస్థల్లో పెట్టి ఆదాయం పెంచుకొని వృద్ధి రేటు 15% వస్తే అప్పుడు మేము ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అని చల్లగా, అదేదో పెద్ద విషయం కానట్లుగా వాళ్ళ ఇంతకాలం ధరించినటువంటి ముసుగు నిదానంగా తీసేశాడండి ఆ ప్రజెంటేషన్ లోనే. మరి ఎన్నికలు అనేవి జరిగినప్పుడు ఏ పార్టీ అయినా హామీలు ఇస్తుంది, అయ్యా మేము గెలిస్తే ఇది చేస్తాము, ప్రజలకి ఈ వసతులు చేస్తాము మేమని చెప్పి తెలుగుదేశం వారు ఇచ్చినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చారు. వేరే ఇతర పార్టీలు కూడా వాళ్ళ అజెండా ఏంటి అనేది ప్రజల ముందు ఉంచుతారు. ఈ రోజు వీళ్ళ వ్యవహారం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అపజయం పాలయ్యారు ఈ ఎన్నికల్లో అని చూస్తే కేవలం కూటమి నేతలు పెట్టినటువంటి ఆశ వల్ల, ఆశపడ్డ ప్రజలు ఎప్పుడైతే 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల కాలంలో మేము యువతకి ఉపాధి కల్పిస్తామని అంటే సంవత్సరానికి దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, అది వీలు కానటువంటి పరిస్థితుల్లో 3,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి మేము ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దాదాపుగా సంవత్సర కాలం అవుతా ఉంది, 7-8 నెలలు పైబడి 9 నెలలు. సరే, కొత్త ప్రభుత్వం వాళ్ళు ఈ వనరులన్నీ ఏర్పాటు చేసుకోవడానికి, ఆర్థిక వ్యవస్థలో ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడానికి వారికి కొంత సమయం అవసరమవుతుంది. ఈలోగా మనం ఎటువంటి విమర్శలు ప్రభుత్వం మీద చేసినా అది మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఎవరూ కూడా ఇంతవరకు మాట్లాడలేదండి. మరి ఈ రోజు ఆ సంవత్సర కాలం కూడా కాకముందే తేట తెల్లంగా బహిరంగంగా ముఖ్యమంత్రి గారు మనం చెప్పిన మాటలు విన్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరితమైనవి అని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి మోసపు హామీలు, అబద్ధాలు చెప్పనందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. కారణం ఒకటే, ఆయన ఆ ప్రచార కార్యక్రమాల్లో కూడా చాలా తమాషగా సోషల్ మీడియాను వాడుతున్నారు. వాళ్ళు ఒక అభ్యర్థి అయితే ఒక పెద్ద కుటుంబం దగ్గరికి పోయి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పిల్లలందరినీ చూపించాడు 15,000 లెక్కన. పెద్దవాళ్ళ పక్క చేయి చూపించాడు, అమ్మ మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000. ఇంకా పెద్ద వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని కూడా మాట్లాడుతూ వాళ్ళు మాట ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజు మా వల్ల కాదు, ఇది మేము ఇవ్వలేనటువంటి పరిస్థితి, డబ్బులు లేవు అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నారండి. డబ్బులు లేవన్న సంగతి ఎన్నికల ముందు మీకు తెలియదు అని అడుగుతున్నాను. ఎట్లా చెప్పారయ్యా ఒక్కొక్కరు? చంద్రబాబు నాయుడు గారేమో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇంకొక ఆయన ఈ అప్పులు ఇంతంత చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఆర్థికంగా. ఏ విధంగా ఇది చేయాలి? అయినా కూడా సరే కూటమి గెలిస్తే మేమిచ్చిన హామీలకి కట్టుబడి అధికారంలోకి రాగానే మేము అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి మొదలు పెడతామని చెప్పినటువంటి పెద్ద మనుషులందరూ మరి ఈ రోజు అందరూ ఆశతోనే ఉన్నారు. ఒక 6 నెలలు కాదు, 7 నెలలు కాదు, 8 నెలలు కాదు. ఎప్పుడైనా ఒకప్పుడు మనకి ఇవ్వకపోతారా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే 31 హామీలు మేము నెరవేర్చినట్లయితే మా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పాడు ఆయన. కాలర్ పట్టుకోవాల్సిన అవసరం లేదండి.
ఎన్నికలలో మీరు విజయం సాధించారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. మరి ఇప్పటికే ప్రతి ఒక్క రైతుకి ఈ సంవత్సరం 20,000 మీరు బకాయి పడిపోయి ఉన్నారు. మీ మాటల ప్రకారమే ప్రతి ఒక్క మహిళకి నెలకు 1,500 రూపాయల లెక్కన ఈ 9 నెలలు బకాయి పడి ఉన్నారు మీరు. అదేవిధంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ 9 నెలలకి ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు మీరు బకాయి పడి ఉన్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మేము ఉచితంగా ఇస్తాం. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము. మరి అవి కూడా సంపూర్ణంగా అయితే నెరవేరలేదు. కానీ ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే మీరు ఇచ్చారో ఈ 15,000, 1,500, 18,000, 3,000 పూర్తిగా మీరు పక్కన పెట్టేసి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయటం కాదా ఇది అని చెప్పి అడుగుతున్నాం. ఎవరు సమావేశాల్లో కానీ ఆ మీటింగుల సందర్భంలో కానీ ఏదైనా కార్యక్రమంలో కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఆ మాట మాట్లాడటమే లేదు. ప్రతి గ్రామంలో తొలగించిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఏ గ్రామంలో అయినా చూడండి, తీసేశారు. టౌన్లో అయితే లెక్కే లేదు. ఎందుకంటే పక్కింటి వాడు కూడా యువతల పక్కింటి వాడికి సంబంధాలు ఉండవు. వాడి కర్మ వాడితే వాడు పోయి ఎత్తుకోవాల్సిందే. ఈ రకంగా లక్షలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు అతను ఈ అప్పుతోనే చేస్తే అదే అప్పును చూపించి నేను చేయలేను అని చెప్పి మీరు అన్నప్పుడు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకున్నదా లేదా? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మీకు హామీలు ఇచ్చాం, మమ్మల్ని క్షమించండి, మేము పొరపాటు చెప్పామని చెప్పండి మీరు. ఎందుకంటే మీరు వచ్చే సంవత్సరం కూడా ఇస్తామని చెప్పట్లా. ఇది మీ వల్ల కాదు. మీరు చెప్పిన లెక్క ప్రకారం వచ్చే సంవత్సరం కాదు, అవతల సంవత్సరానికి కూడా మీరు 15% వృద్ధి రేటు చూపించేటటువంటి అవకాశమే లేదు. మరి కనీసం మీరు క్షమాపణ చెప్పండి, ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన మోసానికి, మీరు చెప్పిన తప్పుడు వాగ్దానాలకి, అసత్యాలకి మేము ఇప్పుడు కాదండి ఇంకొక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే అప్పుడు ఏమన్నా చేస్తామని చెప్పండి, వాస్తవం చెప్పండి. ఇప్పుడు అయిపోయింది, మీరు ముఖ్యమంత్రి అయిపోయారు, మీకు 150 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఏర్పడిపోయారు. మరి ఈ రోజు కనీసం ప్రజలకు మీరు గౌరవంగా క్షమాపణ చెప్పండి, మేము మోసం చేశామని చెప్పండి. ఈ ఆర్థిక లెక్కలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా ఈ రోజు నీతి ఆయోగ్ ప్రజెంటేషన్ చేసేటటువంటి శక్తిశాలికి ఈ ఆర్థిక పరిస్థితిలో ఏం చేయగలం అనేది మీకు తెలియదా ముందుగా అని చెప్తున్నాను. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం నిర్విరామంగా జరిగేది, నిరాఘాటంగా జరిగేది. అబద్ధాలు చెప్పలేకపోయినాడు ఆయన. మీ మాదిరి ఆయన 1,500 ఒక్క ఇంటికి, ఒక 1,500 ఒక్క బిడ్డకి ఇస్తానంటే మీ మాదిరి నీకు 15 ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పలా. ఓడిపోయినా పర్వాలేదు, కనీసం నిజాయితీగా ఉన్నాడు. ఆ చెయ్యలేని చెప్పడం లేదు. అతను చేస్తానన్నదే చెప్పాడయ్యా, చెప్పింది 5 ఏళ్ళు చేశాం. కనీసం మనకు ఆ మర్యాద అయినా ఉంటుందయ్యా, మనల్ని ఆ విశ్వసనీయత నాన్న మనల్ని గమనిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పకుండా ఈ కార్యక్రమాలను చేస్తే ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రజలకి వివరణ ఇవ్వాలి. ఇట్లా అసత్యాలతో, అబద్ధాలతో పూర్తిగా ప్రజల్ని తప్పుదో పట్టించి మోసంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎవరెవరైతే 3,000 వస్తుందని చూసిన యువతకు కావచ్చు, 15,000 పడతాయి మనకు అని చెప్పి చూసిన తల్లులు కావచ్చు, 18,000 రూపాయలు మాకు వస్తాయని చెప్పి చూసిన ఆ పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున మేము అందరం కూడా ఈ దారుణమైన మోసాన్ని మేము ఖండిస్తూ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఇచ్చిన హామీలు
ఏ వర్గానికైతే మీరు ఇచ్చారో అన్ని వర్గాలకు ఇచ్చారు, పసిపిట్టలతో పాటి ముసలి వాళ్ళ దాకా. ఎప్పుడు నెరవేరుస్తారో, కనీసం ఎప్పుడు మొదలు పెడతారో అనేది కూడా మీరు చెప్పకుండా అవి దేనికి ఇచ్చారో అవి దానికి ఇచ్చారు కాబట్టి ఈయనట్ట మళ్ళీ లేకుండా ఏంది నువ్వు మళ్ళీ ఇచ్చేది? మళ్ళించాల్సిన అవసరం లేదా మీరు చేయదలుచుకుంటే? మళ్ళించలేనటువంటి పరిస్థితి ఉండి గతంలో అన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ హామీలు ఎందుకు ఇచ్చావు ఎన్నికల్లో? అందుకనైనా సరే కూటమి నేతలు ప్రజలకు సరైన వివరణ ఇవ్వాలి, ఎప్పుడు మొదలు పెడతావో చెప్పాలి. అంతకంటే ముందుగా మోసపూరిత వాగ్దానాలతో ఈ కార్యక్రమాన్ని పూట గడుపుకుపోయినారు ఎలక్షన్లని. ముందు దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతున్నామని మనవి చేస్తూ